హలో అండి. నమస్తే. నా పేరు మునిశేఖర్. ఈరోజు ప్రధాన పత్రికలైన ఈనాడు, సాక్షి వాటి యొక్క ప్రధాన ఉద్దేశాల గురించి చేసుకుందాం. ఈరోజు కొంచెం లేట్ అయిందండి. నైట్ షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు 7 గంటలకు మాకు వదిలితే ఇప్పుడు లేట్ అయింది. తప్పుగా తీసుకోవద్దు. కొంచెం స్పీడ్‌గా లాగుదాం. ఈనాడులోకి వెళ్దాం. విద్యా రుణాలపై వడ్డీతో 4% రాయితీ అంటండి. పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా అమలు. ఎంఎస్ఎంఈలకు రుణాలు పెంచాలి. ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు 8 లక్షల కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఆవిష్కరణ అంటూ ఒక బ్యానర్ వార్తని వేశారు. విద్యా రుణాలపై వడ్డీతో 4% రాయితీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. పీఎం విద్యానిధి పథకానికి అనుబంధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని, దేశ విదేశాలలో ఉన్న విద్య అభ్యసించేటువంటి విద్యార్థులకు వెసులుబాటు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. శుక్రవారం సచివాలయంలో జరిగిన 235వ రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. డిజిటల్ అరెస్టులు, ఇతర సైబర్ నేరాలకు అడ్డుకు వేసేందుకు బ్యాంకుల ప్రణాళిక విధానాన్ని రూపొందించడానికి, వీటిపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించడానికి సూచించారు. డిజిటల్ ఆర్థిక నేరాలలో బాధితులు సొమ్ము కోల్పోకుండా బ్యాంకులు తక్షణం స్పందించాలని, బ్యాంకులు సెంట్రల్ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ సెల్ఫ్ను ఏర్పాటు చేసి ఆర్థిక నేరాలను నియంత్రించేలా చేయాలని చెప్పి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయాన్ని, విద్యా రుణాలపై వడ్డీతో 4% రాయితీ ఇవ్వాలి, వాళ్ళని ప్రోత్సహించుకోవాలి అని చెప్పి ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. పోతే ఇతనున్నాడు కదండి, ఈ ఈ విజయలక్ష్మి మన లాకప్ డెత్ కేసు ఒకటి జరిగింది అని చెప్పి ఆ తల్లిని సీఎం చంద్రబాబు నాయుడు గారు పిలిచి, నీకు న్యాయం చేస్తాను, వాళ్ళకి తగిన శిక్ష పడేలా చేస్తాను అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ జరిగిన ఆమెను పిలిచి సీఎం క్యాంప్ ఆఫీస్ పిలిచి మాట్లాడడంతో అంతటితో ఈ సర్దుమణిగింది ఈ కేసు అనేది ఒక రకంగా చెప్పుకోవచ్చు. దీన్ని చాలా తెలివిగా కూటమి ప్రభుత్వం చాకచక్యంగా దీన్ని అణగదొక్కింది అనుకోవచ్చు. నిందితులకు శిక్ష పడేలా చేస్తాం, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తాం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కుటుంబ సభ్యులతో చంద్రబాబు తన న్యాయం చేశారన్నటువంటి విజయలక్ష్మి గురువారం అర్ధరాత్రి సిఐ నాగరాజుపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. అక్కడ నుంచి ఒక కమిటీ కూడా వెళ్ళింది. ఆయన నాగరాజుపై కేసు నమోదు చేసి అతను కూడా జైలుకు పంపించారు. అంటే దానిని ఎట్టకేలకు ఈ కేసుని అట్లా అణగదొక్కారు. పోతే ఇంకొకటి అండి, సర్కారు బడి తక్కువేం కాదు. ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాల కళ కొన్ని చోట్ల నో అడ్మిషన్ బోర్డులు పెడుతున్నారంట అండి. దాని గురించి ఇచ్చారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషి, మౌలిక సదుపాయాలు ఆదరణ అంటూ ఒక బ్యానర్ వార్త చూడొచ్చు. ఒకప్పుడు తల్లిదండ్రులు తొలి ఎంపికగా ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాల సంస్థలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలగా వచ్చి చేరుతున్నారు. తరగతి గదులు ఆధునీకరణ నుంచి విద్యా ప్రమాణాలు పెంపు వరకు ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు సర్కారు బడులపై వారికి భరోసానిస్తున్నాయి. మెరుగైనటువంటి మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, సాంకేతిక ఆధారిత విద్యతో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఇకపై ప్రైవేటుకు తామేం తక్కువ కాదని ప్రభుత్వ పాఠశాలలు చాటుతున్నారు. ఫలితంగా వాటిలో ప్రవేశాలకు డిమాండ్ పెరిగాయి. కొన్ని బడుల్లో సీట్లు లేవని చెప్పే పరిస్థితికి ప్రభుత్వ బడులు వచ్చాయని చెప్పి ఈనాడులో ఒక బ్యానర్ వార్త రాశారు. దీని గురించి ఒక సపరేట్ గా వీడియో తీసుకున్నాం. అసలు ప్రభుత్వ పాఠశాలలో ఏం తక్కువ, ప్రైవేట్ పాఠశాలలో ఎందుకు పిల్లలను చేరుస్తున్నారు, ప్రభుత్వం ఇంతలా ఎందుకు కృషి చేస్తుందో ఒకసారి దీని గురించి అనాలిసిస్ చేసి ఒక వీడియో తీసుకుందాం. తర్వాత పోతే ఇంకొక వార్త అండి, ఖాళీ బాటపై బాటపై నడక ప్రాథమిక హక్కు, రహదారులు వెంటనే ఫుట్పాత్ల నిర్మాణం, నిర్వహణ భద్రత, స్థానిక సమస్యలే బాధ్యత అంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దాని గురించి ఒక వార్త ఇచ్చారు. ఒక రహదారి అంటూ ఉన్నట్లయితే దాన్ని చెంతనే స్పష్టమైన హద్దులతో చక్కటి నిర్వహణతో కూడినటువంటి ఖాళీ బాటను ఏర్పాటు చేయడం తప్పనిసరి బాధ్యత అని, నిర్దేశిత ఖాళీ బాటపై నడిచే ప్రాథమిక హక్కులతో దీన్ని పరస్పర దారి ఉంటుందని చెప్పి, సంబంధం ఉందని చెప్పి సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను రాశారు. పట్టాలెక్కని చర్చలు, జెనీవాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య జరగని భేటీ, లెబనాన్లో భీకర పోరే కారణం, పరస్పరం దాడులు చేసుకున్నటువంటి ఇజ్రాయెల్, హెజ్బుల్లా, ఆపై కాల్పుల విరమణకు ఇరుపక్షాలు అంగీకారం అంటూ మళ్ళీ యుద్ధం జరిగి మళ్ళీ కాల్పుల విరమణ జరిగిందంటూ దాని గురించి ఇచ్చారండి. యుద్ధం శాశ్వత ముగింపు కోసం అమెరికా, ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు ఆదిలోనే అంశపాదమయం ఎదురైంది. వాటి నడుమన స్విట్జర్లాండ్ లో జెనీవా వేదికగా శుక్రవారం ప్రారంభం కావాల్సినటువంటి సంప్రదింపులు వాయిదా పడ్డాయి. యుద్ధాన్ని తాత్కాలికంగా ముగిస్తూ వాషింగ్టన్
టెహ్రాన్లో కుదుర్చుకున్నటువంటి అవగాహన ఒప్పందాన్ని ఖాతరు చేయకుండా ఇజ్రాయెల్, హెజ్బుల్లా గురువారం రాత్రి పరస్పర భీకర దాడులు చేసుకునేందుకు కారణం. ఈ పరిణామాలతో ఎంఓయూలు అమలుపై తీవ్ర అనిశ్చితికి నెలకొన్న కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, హెజ్బుల్లా తిరిగి అంగీకరించాయి. దీంతో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి అని చెప్పి ఒక వార్తని మనం రాయొచ్చు. ఎందుకంటే నిన్న మాత్రం శుభం కార్డు పడింది. ఇక మీదట హార్మోజ్ జలసంధి తెలుసుకుంటుందని సంతోషపడే లోపలే నిన్న అలా జరిగిందని చెప్పి ఒక వార్తని చూడొచ్చు. జియో మెగా ఐపీజీ వచ్చేస్తుంది. దేశంలో అతిపెద్ద పబ్లిక్ ఇష్యూని రిలయన్స్ జియో సంస్థ సిద్ధమవుతోంది. 37,700 కోట్ల సమీకరణతో అనుమతిని కోరుతూ సిబికి దరఖాస్తు పత్రాలు అందజేసింది. స్వచ్ఛ ఇంధనం రంగంలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, ఫుడ్ పార్కింగ్ లో 30,000 కోట్లు పెట్టుబడులు పెడతామని, శాటిలైట్ ఇంటర్నెట్ సేవల వ్యవస్థలో దేశవ్యాప్తంగా చేస్తామని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళ వాటాదారులు వార్షిక సమావేశంలో ఏజీఎంకి ఒక వేదిక అయిందని చెప్పి ఒక వార్త వచ్చింది. పోతే పచ్చదనం పెంపొందిద్దాం, ప్రకృతి వనరులను పునరుద్ధరిద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అరణ్యరామం భవన ప్రాంగంలో భూమి పూజ చేసినటువంటి దాని గురించి ఒక వార్త ఇచ్చారండి. పోతే సెకండ్ పేజీలోకి వెళ్దాం. తప్పుగా తీసుకోవద్దండి, నాకు కొంచెం లేట్ అయింది, అందుకే కొంచెం స్పీడ్గా చేస్తున్నా. పోతే ట్రంప్ తీరు సిగ్గుచేటు, అమెరికా అధ్యక్షుడు మెలోవా ఫైర్, ఫోటో కోసం ప్రాధాయపడ్డారని చెప్పడంపై మండిపాటు అంటూ నిన్న ఈమె ఫోటో కోసం ఆమె ఎదురు చూశారు, నా కోసం అన్నింటి ఒక మాట్లాడడంతో ఆమె ఫైర్ అయినటువంటి విషయాన్ని గురించి ఇచ్చారు. వికసిత్ భారత్ రోజ్గార్ యోజనలో 70 లక్షల మంది ఉద్యోగాలు అంటండి మోదీ గారు చేసినటువంటి ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గారీ యోజన పథకం కింద దేశంలో ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా యువత ఉద్యోగాలు పొందారని ప్రధాని మోదీ తెలిపారు. తొలిసారి ఉద్యోగాలు పొందినటువంటి వారికి వారి యజమానులకు 2,400 కోట్ల ప్రోత్సాహాలకు శుక్రవారం ఆయన బదలాయించారు. ప్రభుత్వం, యువత, పరిశ్రమలను కలిసి పనిచేస్తే ఉద్యోగాలు అనేక రెట్లు మెరుగవుతాయని మోదీ చెప్పినటువంటి విషయాన్ని గురించి చెప్పారు. కరోనా పుట్టుక వెనక అమెరికా నిధులు, వుహాన్లో ప్రమాదకరమైనటువంటి పరిశోధన సాయం, సంచలన విషయాలు బయటపెట్టినటువంటి అసలు గబ్బార్డ్ అంటూ ఒక వార్తను చూడొచ్చు. కరోనా పుట్టుక వెనక అమెరికా ఉందంటండి. దాని గురించి ఒక వార్త చేశారు. ప్రపంచాన్ని వణికించినటువంటి కోవిడ్ మహమ్మారి సంబంధించినటువంటి తాజా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కరోనాపై ప్రమాదకరపై పరిశోధనల కోసం చైనాలో వుహాన్ ప్రయోగశాలను ఆమె అమెరికా నుంచి నిధులు అందాయని, ఆ వైరస్ పుట్టుకపై వాస్తవాలు అగ్రరాజ్య ఉన్నత స్థాయి వ్యక్తులను తొక్కి పెట్టాలని తేల్చింది. ఈ మొత్తం కుట్ర వెనుక ఉన్నటువంటి వ్యక్తి అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారులు పనిచేసినటువంటి ఆంథోనీ ఫౌచి అని తెలిపింది అంటూ ఒక వార్త వచ్చింది. కరోనా పుట్టుకే అమెరికా సహాయం చేసింది. దాని గురించి అసలు ఎందుకు వచ్చిందో దీని గురించి కూడా ఒక బ్యానర్ వార్త చూద్దామండి. సో ఇదండి ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఒకసారి సాక్షికి వెళ్దాం. సాక్షిలో కూడా కొంచెం స్పీడ్గా ఉన్నట్టు చెప్పుకుందాం. సో ఒకసారి ఇప్పుడు మనం సాక్షిలను ఒకసారి పరిశీలిద్దామండి. బ్యానర్ వార్తలు అవి సర్కారీ హత్యలే. తన బిడ్డ ఆచూకీ కోసం విజయవాడ సిపి, డీజీపీ చుట్టూ 4 రోజుల పాటు తిరిగిన బాధిత కుటుంబాలను ఆక్రమణటువంటి అరణ్య రోదనే అంటూ ఒక వార్తని మనం చూడొచ్చు. పోలీసుల వేధింపుతో క్రాంతికుమార్ ఆత్మహత్య, సెల్ఫీ వీడియో. మార్కాపురం వెళ్లి సాయికృష్ణను అక్రమంగా అదుపులోకి తీసుకున్నటువంటి విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు. బిగ్ బాస్ ఆశీస్సులతోనే ఈ అనుమాషన్ కాండ. న్యాయస్థానం జోక్యం, మీడియాతో క్రియాశీలక వాస్తవాలు బట్టబయలు. బాధిత కుటుంబాలకు అండగా మాజీ సీఎం వైఎస్ జగన్. దాంతో గత్యంతరం లేక దిగివచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం సిఐ నాగరాజుపై నామమాత్రపు చర్యలు, తూతూ మంత్రంగా విచారణ, ఎత్తుగడ. కూటమి సర్కార్ దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ, సర్వత్రా ఆగ్రహ వేశాలు. ఉద్యమానికి ప్రజా సంఘాలు సన్నిద్ధం అంటూ నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు లాకప్ డెత్లో చనిపోయినటువంటి ఆయన సుధాకర్ గురించి వాళ్ళ తల్లిని పిలిచి మాట్లాడినాడు కదండి. దాని గురించి ఇవన్నీ ఉత్తదేను, ఇట్లా జరిగింది కేవలం తూతూ మంత్రంగానే ఆయన మీద, మన ఎస్ఐ సుధాకర్ మీద కేవలం నామమాత్రంగానే చేస్తున్నారు, ఇదంతా కుట్రేనంటూ ఒక వార్తని చేశారు. లాకప్లో మరణ మృతకం. కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ లాకప్లో మృతి, పోలీసుల టార్చర్లోనే మరణం, గుట్టు చప్పుడు కాకుండా ఖననం. అనకొండ ఐపీఎస్ కర్నూలు సందులో దారుణం,
కప్పు కప్పిపుచ్చేందుకు రంగంలో బిగ్ బాస్. ఓ అధికారి వీఆర్‌కు మరో అధికారికి అకస్మాత్తుగా బదిలీ. సమగ్ర దర్యాప్తు కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు. గంగమ్మ డీఎస్‌ఏ శ్యామలను భద్రపరచాలని వినతి అంటూ ఇంకొక ఆమె కూడా లాకప్ డెత్‌లో చనిపోయారంటండి. ఆమె గంగమ్మ అంట ఆమె పేరు. దాని గురించి కూడా ఒక వార్తని మనం చూడొచ్చు. పోతే ఈ సైడ్ అండి 10థ్ సప్లిమెంటరీ ఫలితాలంటండి. ఈరోజు 10వ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఫలితాలు ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. నిన్న ప్రకటించింది కదండి. దాంట్లో 94,900 మంది పరీక్షలకు హాజరు కాగా 78,221 మంది పాస్ అయ్యారంటండి. దాని గురించి ఒక వార్త వేశారు సాక్షిలో. పోతే ఈ సైడ్కి వస్తే బాబు సర్కార్పై దర్యాప్తు కోరుతాం. 2 ఏళ్లలో భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగం. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జిలతో సమగ్ర దర్యాప్తు అవసరం. ప్రధాని, కేంద్ర హోంశాఖతో సిబిఐ డైరెక్టర్ ఫిర్యాదు చేస్తాం. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఐటీ పాలన పేరుతో భూములు దారాదత్తం అంటూ మిథున్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాల గురించి వేశారు. ఏమండి, కూటమి ప్రభుత్వంలో ఉన్నదే బీజేపీ కూడా ఉంది. కేంద్ర హోంమంత్రి అయిన వాళ్ళే సిబిఐతో ఏం చేసిన ప్రయోజనం లేదు. ఏదో మన ప్రజలని ఇబ్బంది అంటే మభ్యపెట్టుకోవడం కోసం అలా మాట్లాడతారు. దాని గురించి ఏమీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈడీ జప్తి కాదు, వ్యాన్ పిక్ ఆస్తులు విడుదల చేస్తూ అపీల్ లేట్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించినటువంటి తెలంగాణ హైకోర్టు అంటూ ఒక బ్యానర్ వార్తని మనం చూడొచ్చు. పోతే ఈయన జడా శ్రావణ్ కుమార్ గారు మాట్లాడింది పెద్ద హైలైట్ చేసి మాట్లాడారు. సాయి కృష్ణది ప్రీ ప్లాన్ మర్డర్, హోటల్లో చంపేసి బస్ స్టాండ్ లో పారేసి జేబీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రావణ్ కుమార్ సంచలన ఆరోపణలు అంటూ మన సాక్షిలో రాశారండి. మనం ఏం చేస్తాం, చదవాలి కాబట్టి చదవడం. ఇంత పెద్ద వార్త రాసిన తర్వాత మనం కూడా చదవాలి కదా జడా శ్రావణ్ కుమార్ గురించి. ఆయన వల్ల ఏం ఉపయోగం ఉండదు. సో కాబట్టి జడా శ్రావణ్ కుమార్ గారి గురించి మాట్లాడారు. ఇప్పుడే పవర్ పోయింది, బయట వర్షం వస్తుంది, తప్పుగా తీసుకోవద్దు. డ్యూటీకి వెళ్ళి రావడం వల్ల కొంచెం లేట్ అవుతుంది, ప్లీజ్ తప్పుగా తీసుకోవద్దు. రేపు నుంచి యథావిధిగా ఎక్కువ టైం తీసుకుందాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.